మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి వీడియో ద్వారా ఆడియో ద్వారా కూడా పరిశుద్ధ గ్రంథములో ఉన్న అనేక విషయాలు ధ్యానించడానికి, గ్రహించడానికి, నేర్చుకోవడానికి, అనుసరించడానికి దేవుని యొక్క మహాకృపను బట్టి మనకిచ్చిన యొక్క ధన్యకరమైన సమయాలను బట్టి కూడా దేవాది దేవునికి నేను హృదయపూర్వకముగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాసుల యొక్క పరిచయాలు కనబడుతూ ఉన్నాయి. అబ్రహాం అని, ఆనోకని, ఇస్సాకని, యాకోబని, వీరందరూ దేవునితో నడిచిన వారు. అయితే విశ్వాస గుంపులో వీరు యోగ్యులా? వీరినెందుకు విశ్వాసుల యొక్క గుంపులో ఉన్న ఈ అధ్యాయంలో వారి పేర్లు కూడా లిఖించబడ్డాయి అనేది మనము ధ్యానించినట్లయితే 11వ అధ్యాయము 31వ వచనములో రాహాబును గురించి వ్రాయబడింది. రాహాబును గురించి వ్రాయబడిన మాట ఏమిటాయి అంటే, విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను అనే మాట ఇక్కడ కనబడుతుంది. రాహాబులో విశ్వాసాన్ని కనుగొన్నాడట దేవుడు. అందుకే విశ్వాసమును బట్టి రాహాబును ఏం చేశాడా అంటే విశ్వాస గుంపులోనికి చేర్చుకున్నాడు. రాహాబు గొప్ప సాక్ష్యాన్ని పొందింది. ఈ 11వ అధ్యాయములో ఆమె పేరు లిఖించబడటము చాలా ధన్యత. ఆమె పొందిన ధన్యతను బట్టి ఈ లేఖనంలో రాయబడింది. ఎందుకు ఆమె విశ్వాసమును బట్టి దేవుడు ఆమెను ఇష్టపడ్డాడు? ఆమెలో ఉన్న ప్రత్యేక గుణలక్షణాలు ఏమిటి? విశ్వాసానికి పాత్రురాలు కావడానికి ఆమెలో ఉన్న ఆధిక్యతలు ఏమిటి అనేది యెహోషువ గ్రంథములో మనకి కనిపిస్తూ ఉంది. యోర్దాను దాటిన తరువాత యెరికో పరిస్థితి ఎలాగుంది, యెరికో ప్రజల పరిస్థితి ఎలాగుంది, వారిని ఏ మార్గము గుండా వెళ్ళి జయించాలి, ఇవన్నీ పరిశీలన చేసి రెండని యెహోషువ 2 వేగుల వారిని పంపించాడు యెరికో పట్టణమును చూచి రమ్మని. పట్టణాలు చుట్టూ కాపుదలకు వారు ఏం చేస్తారు అంటే గోడలు కట్టుకుంటారు. అంటే ఆ పట్టణము చుట్టూ కూడా ఒక ఎత్తైన గోడ కట్టబడింది. అది చాలా వెడల్పు ఉంటుంది. దానిపైన వేశ్య అని పిలువబడుతున్న రాహాబు నివాసము చేస్తూ ఉంది. ఆ పట్టణంలోనికి వెళ్ళాలి అంటే రాహాబు యొక్క ఇంటిని దాటి వెళ్ళాలి. వేశ్య యొక్క గృహము యొక్క విధానం ఏమిటాయి అంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. అందుకని ఆ పట్టణం యొక్క విశేషాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ 2 వేగుల వారు ఎక్కడికి వెళ్ళారు అంటే రాహాబు దగ్గరికి వెళ్ళారు.
వేగుల వారిని చూచి రాహాబు చెబుతున్న ఒక సాక్ష్యం ఏమిటాయి అంటే, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో కనబడుతుంది. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును అనే మాట ఇక్కడ వ్రాయబడిన మాట. ఎందుకై అంటే, అంతకుముందే ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన అద్భుతాలు, ఇశ్రాయేలీయులు పక్షముగా దేవుడు చేసిన కార్యాలు యెరికో పట్టణస్థులందరికీ తెలిసింది. 10వ వచనములో మనం చదివితే, మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగా ఆరిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సిహోనుకును ఓగునుకును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు ఏమైనాయి అంటే కరిగిపోయినాయి. సిహోనుకు ఓగోనుకు జయించడానికి దేవుడు ఎలా సహాయం చేశాడో యెరికో పట్టణస్థులందరూ విన్నప్పుడట వారి గుండెలు చెదిరిపోయినాయి. ఇశ్రాయేలీయులు మన మీదకు కూడా వస్తారు, యెరికోను కూడా వారు స్వాధీనపరుచుకుంటారని వారు నిర్ణయానికి వచ్చేసినట్లుగా కనబడుతుంది. ఇక్కడ మరొక సాక్ష్యాన్ని చెబుతూ, క్రింద మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. ఇక్కడ ఒప్పుకుంటుంది, మీ దేవుడు గొప్పవాడయ్యా, మీ దేవుడు పైన ఆకాశమునకు అంటే ఆకాశములో ఉన్న సమస్తమునకు, సమస్త సృష్టికి, ఆకాశములో ఉన్న నక్షత్రములు కానివ్వండి, సూర్యచంద్రులు కానివ్వండి, అంతరిక్షములో ఉన్న అనేకములు కానివ్వండి, అన్నిటికీ కూడా ఇక్కడ చెబుతున్న ఒక మంచి సాక్ష్యం ఏమిటాయి అంటే, ఆకాశానికి దేవుడు, అంతేకాదు భూమి అంతటికి దేవుడే, ఆకాశమునకు అంతటికి దేవుడే సృష్టికర్త అని ఒప్పుకున్నది. మొట్టమొదటిగా ఒప్పుకున్న తర్వాత ఒక మాట చెబుతూ ఉంది, మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యము ఏమాత్రము ఉండదు, నేను మీకు ఉపకారము చేస్తుని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చు రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా నా తోడని ప్రమాణము చేయుడని అడిగింది. నేను మీకు ఉపకారము చేశాను అని చెబుతోంది. వేగుల వారు ఎప్పుడైతే రాహాబు ఇంటికి వెళ్ళారో వెంటనే ఆ వార్త ఏమైంది అంటే రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు వెంటనే సైన్యాన్ని పంపించాడు, వారిని తీసుకుని రండి అని. ఆ సైన్యము రాహాబు ఇంటికి వస్తూ ఉంది. రాహాబు వేగుల వారి దగ్గరికి వచ్చి,
వారికున్న పశువులకి వాటికి గడ్డి వేసుకోవడానికి ఒక మిద్ది ఉంది. ఆ మిద్ది మీదకి ఎక్కించి జనపనారను అడ్డుగా పెట్టి కూర్చుని ఉంది. ఈ సైనికులు వెళ్ళి అడిగారు, ఎవరో వచ్చారంట కదా ఇక్కడికి అని. వచ్చిన మాట నిజమే, వారు వెళ్ళిపోయారు. ఈ గవిని వెయ్యక ముందు వారు ఏమయ్యారు అంటే మరలా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు వెళ్ళండి, వాళ్ళు దొరుకుతారని చెబితే వెంటనే వారు ఈ వేగుల వారిని వెతుక్కుంటూ వెళ్ళారు. అప్పుడు చెబుతున్న మాట ఈ మాట, మీకు నేను ఉపకారం చేసితిని గనుక మీరు ఖచ్చితంగా యెరికోని స్వాధీనము చేసుకుంటారు, యెరికోని మొత్తము నాశనము చేస్తారు. కానీ మీకు నేను చేసిన ఉపకారమును బట్టి నన్ను, నా ఇంటి వారిని, తల్లి గురించి, తండ్రి, అన్నదమ్ములు అందరి గురించి ఆలోచిస్తూ ఉంది. దయచేసి యెహోవా తోడని ప్రమాణము చెయ్యమని చెప్పింది. వారు ప్రమాణము చేశారు. మేము జయించి వెళ్ళేటప్పుడు నీ ఇంటిలో ఎందరైతే ఉన్నారో, నీ బంధువుల్ని ఎందరినైతే చేర్చుకున్నావో వారికి ఏ హాని కలగదు. ఒకవేళ నీ ఇంటి నుండి బయటకు వస్తే వారి బాధ్యత నాకు లేదు అని రాహాబుకి ఏం చేశారు అంటే వేగులు వారు ప్రమాణము చేశారు. ఆ ప్రమాణాన్ని విశ్వసించి, అయ్యా ఏదైనా ఒక ఆనవాళ్ళు నాకు దయచేయండి అని అడిగింది. వారు ఒక ఆనవాళ్ళు ఇచ్చారు. ఆనవాళ్ళు ఏమిటాయి అంటే ఎర్రటి దారాన్ని ఇచ్చి నీ కిటికీకి కట్టు, అది నీకు సాక్షార్థముగా ఉంటుంది. ఆ దారమును చూసి మేమేం చేస్తామా అంటే నీ ఇంటిలో ఉన్న వారందరినీ మేము రక్షిస్తామని చెప్పటము జరిగింది. వారు ఆ దారాన్ని ఇచ్చిన తర్వాత 21వ వచనములో కనబడుతుంది, వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. నిర్గమకాండములో ఇశ్రాయేలు జనాంగం అందరూ బ్రతికి ఉండడానికి, జ్యేష్ఠులందరూ బ్రతికి ఉండడానికి గొర్రెపిల్ల రక్తమును సాదృశ్యముగా ఇచ్చాడు. గొర్రెపిల్ల రక్తము ఏ ద్వారబంధముల పైన అయితే కనబడుతుందో సంహార దూత ఆ ఇంటిని విడిచి వెళతాడని. ఇక్కడైతే ఈ ఎర్రని దారము, తొగరి దారము కిటికీకి కట్టమని చెప్పారు. ఎందుకు కిటికీకి కట్టమని చెప్పారు అంటే ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనమును మనము చదివితే, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. మరణదూత కిటికీ గుండా ఎక్కి వెళుతుందని రాయబడింది. ఇర్మీయా భక్తుడు రాస్తూ ఉన్నాడు. నిర్గమకాండములో అయితే సంహార దూత గుమ్మము గుండా ప్రవేశిస్తుంది.
ఇక్కడైతే కిటికీ గుండా ప్రవేశిస్తుంది. అందుకని ఆ కిటికీకి ఏం కావాలి అంటే ఆనమాలుగా ఎర్రని దారము కట్టమని వ్రాయబడింది. ఆ ఎర్రని దారము ఆ కిటికీకి ఉంటే ఆ కుటుంబం ఏమవుతుంది అంటే రక్షింపబడుతుంది. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్యతో కూడా యేసు ప్రభు అదే చెప్పాడు. యేసు ప్రభువుని జక్కయ్య ఎప్పుడైతే చేర్చుకున్నాడో ఆ ఇంటికి నేడే రక్షణ వచ్చిందని యేసు ప్రభువు చెప్పారు. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకంటే ఆ ఎర్ర దారము ఎవరిని సూచిస్తుంది అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుని సూచిస్తుంది. ఆ ఎర్రని దారము ఎవరిని సూచిస్తుంది అంటే లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చి మానవుల పాపాల నిమిత్తము ఆయన రుధిరమును కార్చి ఎవరైతే ఆ రుధిరములో కడగబడతారో, ఎవరైతే రుధిరము యొక్క ఆనవాలు కలిగి ఉంటారో వారు మరణములో నుండి జీవములోనికి వెళతారని పరిశుద్ధ గ్రంథములో రాయబడిన లేఖన ప్రకారముగా రాహాబు దానిని కట్టటము ద్వారా మరణము ఆ కిటికీ గుండా లోనికి వెళ్లకుండా కాపుదలగా ఉన్నట్లుగా కనబడుతూ ఉంది. యెరికోను ఇశ్రాయేలీయులు ఎలా జయించారు అనేది మనకు తెలుసు. వారు జయించిన తర్వాత వారు ప్రమాణము చేసినట్లు వారు రాహాబు దగ్గరికి వచ్చారు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదివితే, వేగుల వారైన ఆ మనుష్యులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలకు తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపుట వారిని నివసింపజేసిరి అనే మాట మనం చదువుకున్నాం. ఇక యెరికో అంతా నాశనం అయిపోయింది. రాహాబుకి పోషణ లేదు. అందుకని రాహాబుని తీసుకుని వచ్చి ఇశ్రాయేలీయుల యొక్క పాలెములు వెలుపట అనే మాట ఇక్కడ కనబడుతుంది. అంటే 12 మంది ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారము నిలిచినప్పుడు 4 వైపులా 3 వంశముల వారు పాలెముల్లో నివసించేవారు. ఈ రాహాబుని తీసుకుని వచ్చి యోధా పాలెములో కాకుండా ఆ పాలెము బయట ఏం చేశారు అంటే ఆమె ఉండడానికి సౌకర్యాన్ని కలిగించారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చూస్తే ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క వంశములు రాయబడి ఉన్నాయి. 5వ వచనములో నయాసోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయోజును కనెను. బోయోజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు యెషయాని కనెను. యెషయా రాజైన దావీదును కనెను అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే దావీదు పుట్టడానికి ముందు 4 తరముల ముందు
యోధా గోత్రపు పాలెము వెలుపల ఉన్న రాహాబును సల్మాన్ ఏం చేశాడు అంటే వివాహం చేసుకుని ఆ కుటుంబాన్ని ఎక్కడికి తీసుకుని వచ్చాడు అంటే పాలెము వెలుపల ఉన్న కుటుంబాన్ని పాలెములోనికి తీసుకుని వచ్చాడు. దేని ద్వారా అంటే రాహాబును వివాహం చేసుకోవటం ద్వారా. రాహాబు సల్మానుని బట్టి యోధా గోత్రపురాలయ్యింది. యోధా గోత్రములో నుండి దావీదు కుమారుడుగా యేసు ప్రభువు వచ్చాడు. అంటే యేసు ప్రభు యొక్క వంశంలోనికి ఈ రాహాబు చేర్చబడింది. అందుకే రాహాబు గురించి యాకోబు భక్తుడు మంచి సాక్ష్యాన్ని రాశాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చూస్తే పైన అబ్రహాము గురించి వ్రాయబడింది 23వ వచనము నుండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించిదిరి. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని, అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని, అబ్రహాము దేవునికి ఇష్టుడవడానికి అబ్రహాములో ఉన్న గుణలక్షణాలని, అబ్రహాము కనబరిచిన క్రియలను భక్తుడైన యాకోబు వ్రాస్తూ ఆ వరుస క్రమములో నిలిచినది ఎవరంటే రాహాబు. అటువలనే రాహాబను వేశ్య కూడా. అంటే ఆమె ఎవరో ముందుగా మనము మూల మాటను చదువుకున్న హెబ్రీ పత్రికలో వ్రాయబడింది. అలాగే యాకోబు కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఈ రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన గదా అని చెబుతూ ఉన్నాడు. ఆమె క్రియ చేసి దేవుని యందు ఏమైంది అంటే నీతిమంతురాలుగా నాటబడింది. అందుకే యేసు ప్రభు ఒక చోట అంటారు, వేశ్యలనైనా నేను క్షమిస్తాను కానీ వేషధారులను నేను క్షమించను. రాహాబు యెరికో పట్టణములో ఆ గోడ మీద కాపురము చేస్తూ ఉన్నప్పుడే యేసు ప్రభు ఎవరో గ్రహించింది, ఇశ్రాయేలీయుల దేవుడు ఎవరో గ్రహించింది, వారిని నడిపిస్తున్న యెహోవా ఎంత బలవంతుడో గ్రహించింది. యెరికో ప్రజలందరూ గుండె చెదిరిపోయి ఉందని, యెరికోని మీకు అప్పగిస్తున్నాడని, యెరికో మీద మీరు దండెత్తొచ్చని, యెరికోని మీకు దేవుడు అప్పగిస్తాడని, దేవుడు ఏదైతే యెరికోకు చేయమన్నాడు అవన్నీ మీరు నెరవేరుస్తారని వేగుల వారికి సమాచారం ఇవ్వటమే కాదు, కానీ వేగుల వారు వారికి దొరకకుండా, వారికి దొరికితే వేగుల వారు శిక్షకు పాత్రులు అవుతారు, రాజు మరణ శిక్ష విధిస్తాడు. వేగుల వారు వెళ్ళకపోతే
యెరికో విశేషము యెహోషువకు తెలియదు. అందుకని యెరికో వారు వెళ్ళడానికి విశ్వాసమును బట్టి వారిని దాచి, అంతేకాదు మీరు ఖచ్చితంగా దీన్ని జయిస్తారని విశ్వాసము నుంచి, అయ్యా నన్ను నా కుటుంబాన్ని రక్షించమని ఎప్పుడైతే వారి దగ్గర మాట తీసుకున్నదో, వారు మాట ఇస్తారో దాని ప్రకారముగా రాహాబు పాలెము వెలుపల ఉన్న ఆమె పాలెములోనికి రావడానికి, యాకోబు పత్రికలో గొప్ప సాక్ష్యాన్ని మనము ఈ దినాన్ని గ్రహించడానికి, విశ్వాసుల యొక్క గుంపులోనికి ఆమె కూడా విశ్వాసురాలుగా నమోదు చేయబడటానికి కారణం ఏమిటంటే, మారు మనస్సు పొందింది, హృదయంలో విశ్వసించింది, దేవునిని అనుసరించాలని ఆశపడింది. దేవుడు ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు గనక రాహాబుని దర్శించాడు, విశ్వాస గుంపులోనికి నడిపించాడు. మరి మన పరిస్థితి ఏమిటి? రాహాబు కన్నా మనమేమీ నీతిమంతులము కాదు, రాహాబు కన్నా మనమేమీ గొప్పవారము కాదు. కానీ రాహాబుని వేగుల వారు ఎలాగైతే దర్శించారో, నిన్ను నన్ను కూడా ఆయన మనల్ని దర్శించాడు. దర్శించి ఆయన హక్కుని చేర్చుకున్నాడు. ఆయన రుధిరము ద్వారా మనల్ని కడిగాడు. ఆయన నీతిని మనం అనుసరించాలని, ఆయన పరిశుద్ధతను మనం అనుసరించాలని, ఆయన రూపములోనికి మారాలని, మరణములో నుండి జీవములోనికి మనం ఉండాలని మరి ఆయన ప్రణాళిక. పాపాత్మురాలు అనుకుంటున్నా, నీతిమంతురాలు కాదనుకుంటున్నా, కానీ విశ్వాసమును బట్టి రాహాబుని ఎలాగైతే ఆయన ఇష్టపడ్డాడో, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాని వైపు చూస్తూ, నీవు నేను కూడా అయ్యా రక్షణ నీవే నా నాయన, విమోచన నీవే నా నాయన, ఈ పాపము యొక్క ఊబిలో నుండి నన్ను రక్షించావు, కానీ నా చెయ్యి పట్టుకో నాయనా. రాహాబు ఎలాగైతే విశ్వాసులకు కర్తగా ఉందో, నా పేరు కూడా నీ జీవ గ్రంథములో ఉండాలి నాయనా అని నువ్వు అడిగినట్లయితే, ఆయన దినాన్ని నిన్ను నన్ను కూడా దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రాహాబును చేర్చుకున్నట్లుగా జీవగ్రంథములో మన పేర్లు తుడిసివేయబడకుండా సాక్ష్యముగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఆయన్ని మనము ప్రార్థనాపూర్వకముగా కలుసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, అయ్యా ఒక విలువైన వర్తమానాన్ని మేము వినడానికి నా నాయన నీ సహాయము మాకు దొరికింది, దానిని బట్టి నీకు వందనాలు. అయ్యా అందరి దృష్టిలో నా నాయన వేశ్యగా పిలువబడింది రాహాబు, నీ దృష్టిలో నా నాయన నా తండ్రి నీతిమంతురాలుగా నా నాయన కనబడింది. ఎందుకంటే క్రియల ద్వారా విశ్వాసాన్ని నా నాయన నా తండ్రి రుజువు పరుచుకున్నది. అందుకే నా నాయన నా తండ్రి మేము కూడా నా ప్రభువా విశ్వాసము ద్వారా, ఎందుకంటే ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమని వ్రాయబడింది కనుక నా తండ్రి క్రియలు గల విశ్వాసముతో మమ్మల్ని నా నాయన నా తండ్రి బలపరచమని, మీ రెక్కల సాటిని భద్రపరచమని నజరేయుడైన యేసు నామముని బట్టి వేడుకొలుచున్నాము తండ్రి. అందరికీ వందనాలమ్మా. దేవుడు మనల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు, స్నేహితులకు, ఎరిగిన వారికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి.